సత్య స్వార్థ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, గత పాఠములో మనము యేసుక్రీస్తు యొక్క అధికారమును గూర్చి తెలుసుకున్నాం. ఈరోజు అపోస్తులుల యొక్క అధికారమును గూర్చి తెలుసుకుందాము. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూసినట్లయితే యేసు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులులకు శక్తిని, అధికారమును ఇచ్చెను. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులులకు శక్తిని, అధికారాన్ని ఇచ్చాడంట. ఏ విధముగా ఇచ్చాడు అనేసరి మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం మనం చూద్దామండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇక్కడ ప్రభువారు అంటున్నారు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. అంటే యేసుక్రీస్తు వారు వచ్చారు, చనిపోయారు, తిరిగి లేచారు, ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక విషయాలను శిష్యులకు బోధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఈ లోకంలో ఉండి ఎన్నో కార్యాలు చేశారు. శిష్యులకు అనేక విషయాలు వాళ్ళకి తెలియజేశారు. అవన్నిటిని కూర్చి ఆదరణకర్త కూడా వస్తారంట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త అనగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు నామమున పంపబోవు పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు నామమున ఒక పరిశుద్ధాత్మను పంపుచున్నారంట. ఆ పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని, అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క శిష్యులతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. అంటే శిష్యులకు ఆ యొక్క విషయాలన్నిటిని కూడా జ్ఞాపకం చేస్తారంట. ఎవరు? పరిశుద్ధాత్మ. అదేవిధముగా 15వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే, అది యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనించినట్లయితే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఇక్కడ చూసినట్లయితే తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. అక్కడేమని ఉన్నది? ఇక్కడ మనం 14వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేస్తారు అనేసి చెప్తూ ఉంటున్నారు. తండ్రి క్రీస్తు నామమును పంపబోయి పరిశుద్ధాత్మ. ఇక్కడేమంటున్నారు అనేసి అంటే 26వ వచనములో తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అంటే యేసుక్రీస్తు వారు పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. అక్కడ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు తండ్రి క్రీస్తు నామమును పంపబో పరిశుద్ధాత్మ వచ్చి క్రీస్తు వారు చెప్పిన సంగతులన్నిటిని జ్ఞాపకం చేస్తారు అనేసి అని అంటున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు నేను పంపబోవు పరిశుద్ధాత్మ వచ్చి ఆ యొక్క సాక్ష్యమును గురించి అన్ని విషయాల గురించి సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి, అంటే యేసుక్రీస్తు వారిని గురించి ఇంకా అన్ని విషయాలు చెప్తారు అనేసని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అదేవిధంగా 16వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 12 నుంచి మనం చూసుకుందామండి. 12వ వచనం నుంచి, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా
సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన ఆయన నా వాటివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని. ఇక్కడ చూసినట్లయితే అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనల్నందరిని కూడా సర్వసత్యములోకి నడిపిస్తారంట. సర్వసత్యములోకి నడిపించుటనగా ఆయన తనంతట తాను ఏమీ బోధింపక, అంటే పరిశుద్ధాత్మ వచ్చి ఆయన సొంత మాటలు ఏమీ చెప్పరు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, తండ్రి యొక్క అధికారం గురించి మనం తెలుసుకున్నాము. అలాగే కుమారుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క అధికారము గూర్చి మనం తెలుసుకున్నాం. తండ్రి ఏదైతే చెప్పుతూ ఉంటున్నారో అవే యేసుక్రీస్తు వారు చెప్పారు. యేసుక్రీస్తు వారు తనంతటగా తాను ఏమీ బోధించలేదు. అన్ని తండ్రి ఏవైతే చెప్పారో అవన్నీ కూడా బోధించారు. తండ్రి ఏమైతే చెయ్యమని చెప్పారో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ తనంతటకు తాను ఏది బోధింపక ఏం చేస్తున్నారు, మిమ్మును గూర్చి సర్వసత్యములోకి నడిపిస్తారు. ఆయన తనంతట తాను ఏది బోధింపక వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఇప్పుడు వరకు ఏమైతే విన్నారు, తండ్రి యొక్క విషయాలు ఏం విన్నారో, కుమారుని గూర్చి ఏం విన్నారో ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసి అలాగే జరగబో కాలములో సంభవింపో సంగతులన్నిటిని కూడా మీకు తెలియజేస్తారంట. అదే విధంగా ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును. అంటే నా వాటిలోనివి తీసుకొని, అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి ఏ విధముగా వచ్చారు, ఏ విధముగా ఏమేమి చేశారు, ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన జీవిత కాలంలో ఏమేమి చేశారు, ఆయన ఎందుకు చనిపోయారు, ఎందుకు తిరిగి లేచారు, ఎందుకు ఆరోహణమయ్యారు, ఆ విషయాలన్నీ ఆయన ఏమైతే చేశారో ఆయన వాటిలో నుంచే క్రీస్తు యొక్క సంగతుల గురించే ఆ వాటినే తీసుకొని పరిశుద్ధాత్ముడు ఆయన వాటిలోని తీసుకొని ఈయన బోధిస్తాడంట. ఈయన మరలా జ్ఞాపకం చేస్తారంట. ఈయన అన్ని విషయాలను కూడా ఆ విధముగా తెలియజేస్తారంట. అలాగే తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన వాటిలోనివి తీసుకొని నాకు తెలియజేయనని నేను చెప్పి తిని. తండ్రివన్నీ కూడా యేసుక్రీస్తు వారివి, యేసుక్రీస్తు వారివన్నీ కలిసి పరిశుద్ధాత్ముడు మనందరికీ తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు శిష్యులకు తెలియజేస్తున్నాడు. మరి ముఖ్యంగా తండ్రి చెప్పిన ప్రకారం కుమారుడు చేశాడు, కుమారుడు చెప్పిన ప్రకారం పరిశుద్ధాత్ముడు చేశాడు. పరిశుద్ధాత్ముడు చెప్పే సంగతులన్నీ కూడా ఆయన యొక్క శిష్యులందరూ కూడా ఆ యొక్క పరిశుద్ధాత్ముడు చెప్పిన సంగతులన్నీ కూడా ఆ యొక్క అపోస్తులందరూ కూడా జరిగించారంట. పరిశుద్ధాత్ముడు చెప్పిన సంగతులనే ఈ యొక్క అపోస్తులు జరిగించారు. అదేవిధంగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఇప్పుడు ఏం చేశారంటే ఈ యొక్క పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారుని గురించిన సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్ముడు శిష్యులకు, అంటే అపోస్తులకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అపోస్తులందరికీ కూడా వీటి పరిశుద్ధాత్ముడు అన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు తన సొంత ఆలోచనలతో ఏమీ చేయలా, కుమారుడు తన సొంత ఆలోచనలతో ఏమీ చేయలా. తండ్రి చెప్పినవి కుమారుడు చేశాడు, కుమారుడు చెప్పినవి పరిశుద్ధాత్ముడు చేశాడు. పరిశుద్ధాత్ముడు అన్ని విషయాలు ఆ యొక్క శిష్యులకు తెలియజేస్తూ ఉంటున్నారన్నమాట. అందుకనే ఇక్కడ ఏమంటున్నారంటే మీరు
పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను సమరయ యోదయ సమరయ దేశముల ఎందంతటను బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వీళ్ళు శక్తిని పొందుకున్నారు. ఎవరో అపోస్తులు యొక్క పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ యొక్క విషయాలన్నీ తెలియజేసినప్పుడు వీళ్ళు శక్తిని పొందుకున్నారంట. ఇప్పుడైతే తండ్రి ఈ విషయాలు కుమారుడు విషయాలు పరిశుద్ధాత్మ ఆ తండ్రి కుమారుడు గురించిన సంగతులన్నీ కూడా శిష్యులకు బోధించారు, జ్ఞాపకం చేశాడు. అపోస్తుల మీదకి ఆ యొక్క పరిశుద్ధాత్మ వచ్చింది. అపోస్తుల మీదకి ఆ యొక్క పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళు శక్తి నొందారు. పరిశుద్ధాత్మ రాగానే వాళ్ళు దేవుని యొక్క శక్తిని పొందుకున్నారంట. శక్తిని పొందుకొనగానే ఏం జరిగింది అనేసనంటే మనం గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు మనం చూసినట్లయితే, ఇప్పుడు శిష్యులు ఏమని చెప్తూ ఉంటున్నారు? ఇప్పుడు వారికి పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడు వాళ్ళు శక్తి పొందుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారు కాబట్టి వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తా యేసుక్రీస్తు వారిని గూర్చిన సంగతులన్నీ ప్రకటిస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? 1వ అధ్యాయం 8వ వచనం, అపోస్తుల కార్యములు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యోదయ సమరయ దేశముల ఎందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యిందరని చెప్పారు కదా. ఆ విధముగా ఈ యొక్క అపోస్తులందరూ యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన మరణ పునరుద్ధానము గురించి, అనేక మంది రక్షణ నిమిత్తమై అనేక విషయాలు ఈ యొక్క అపోస్తులు అందరికీ బూది గంతములకు సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నారన్నమాట. ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు అపోస్తులు శక్తిని అందుకొని సువార్తను ప్రకటిస్తూ ఉన్న సందర్భం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఎనిమిది నుంచి 12 వచనాలు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రకారమును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? మనుషుల దయను సంతోషపెట్టు గోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడను దానిని బోధింపలేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించినది. ఇక్కడ అపోస్తులు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రకారము అపోస్తులందరూ కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అపోస్తులు చెప్పిన ప్రకారం మాత్రమే మనము కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. అపోస్తులు చెప్పిన ప్రకారం మాత్రమే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించాలి. ఎందుకంటే దేవుడు అపోస్తులకు ఆ బాధ్యతను అప్పగించాడు. అలనాడు తండ్రి అయిన దేవుడు తన కుమారునికి బాధ్యతను అప్పగించాడు. తండ్రి అయిన ఆ యొక్క కుమారుడు తండ్రి చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా ఆయన నెరవేర్చాడు. ఆ తర్వాత కుమారుడు
పరిశుద్ధాత్మకి అప్పగించాడు ఆ బాధ్యతను. తండ్రి కుమారులు ఇరువురు కూడా పరిశుద్ధాత్మకి అప్పగించారు. ఆయన పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారునికి సంబంధించిన విషయాలన్నీ కూడా అపోస్తులులకు బోధించారు. అపోస్తులులకు బోధించి అపోస్తులుల మీదకి ఆ పరిశుద్ధాత్మ అనే శక్తి వచ్చింది. అప్పుడు అపోస్తులుల మీదకి శక్తి వచ్చినప్పుడు వాళ్ళు ఈ యొక్క దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనిన వారై సువార్తను ప్రకటిస్తున్నారు గనుకను వారేమంటున్నారంటే, మేము చెప్పిన సువార్త మాత్రమే మీరు వినాలి, ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు సువార్తను ప్రకటించకూడదు. సువార్త ప్రకటించడానికి, సువార్తను నమ్మటానికి ఒక క్రమము, ఒక పద్ధతి ఉన్నది అనేసని ఇక్కడ అపోస్తులు చెప్పుచూ ఉంటున్నారు. ఏమంటున్నారు? మేము మీకు ప్రకటించిన సువార్త కాక మేము ప్రకటించిన సువార్తను, ఎందుకంటే దేవుని చేత మేము శక్తి పొందుకొని ఈ యొక్క సువార్తను మేము పొందుకొని ఉన్నాము. అందుకని మేము మీకు ప్రకటించిన సువార్తే మీరును ప్రకటించాలి, మీరును నమ్మాలి. ఆ సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను ఒకవేళ ఈరోజు మేము పరిశుద్ధాత్మ శక్తి పొందిన వారమై సువార్తను ప్రకటిస్తున్నాము. కొంతకాలం అయిన తర్వాత మేము ఎటో వెళ్ళిపోయి మా బుద్ధి మార్చుకొని మరలా వచ్చి ఇప్పుడు వరకు మేము మీకు చెప్పిన సువార్త కాదు, ఇదిగో అది అలాగ కాదు, ఇది ఇలాగ చేయండి అనేసని ఒకవేళ మేమే మనసు మార్చుకొని ఒకవేళ వచ్చి మరి యొక్క వేరే సువార్త ఏమైనా చెబుతామేమో, మేము వచ్చి చెప్పినా కానీ మీరు నమ్మొద్దు. ఎందుకంటే ఇప్పుడు మాలో ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ అనే శక్తి మాలో ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సువార్త ప్రకటిస్తున్నాము. ఇప్పుడు మేము చెప్పే యొక్క మా మాటలను మేము చెప్పే సువార్తను మాత్రమే మీరు నమ్మాలి తప్ప తర్వాత మేము వచ్చి చెప్పిన మాటలు కూడా మీరు నమ్మవద్దు. అంతేకాదు అంతేకాదు మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. ఒకవేళ మేమే ఇప్పుడు చెప్పుతున్నాము, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనిన వారమై దేవుని యొక్క సువార్తను చెప్పుచున్నాము. దేవుని యొక్క సువార్తకు ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. దేవుడిచ్చిన ఒక క్రమ పద్ధతి ప్రకారం సువార్తను ప్రకటించాలి. క్రమ పద్ధతి ప్రకారం సువార్తను మనం నమ్మాలి. ఆ విధముగా నమ్మండి. ఒకవేళ ఇప్పుడు మేము ఇట్లా చెప్పుతున్నాము, ఇదే మీరు నమ్మండి. మేము అవతలకి వెళ్ళిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మేము దేవుని విడిచిపెట్టి లోకానుసారంగా ఎవరెవరో మెప్పుల కోసం, ఏవేవో మనుషుల మెప్పుల కోసం మేము బుద్ధి మార్చుకొని అలా కాదు ఇలా కాదని వేరువేరుగా మేమేమైనా మరలా వచ్చి మేము మీకు చెబుతామేమో, అలాగ మరలా మేము వచ్చి చెప్పిన మాట మీరు నమ్మొద్దు. ఇప్పుడు చెప్పిన మాట మీరు నమ్మండి. అంతేకాదు పరలోకము నుండి ఒక దూత వచ్చి చెప్పినా సరే మీరు మాత్రం నమ్మొద్దు. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పే వాక్యము, ఇప్పుడు మేము చెప్పే సువార్త యొక్క పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా మేము చెప్పుచున్నాం తప్ప ఇంక వేరే విధముగా మేము చెప్పట్లేదు. కనుకనే మేము చెప్పినా లేదంటే పరలోకం నుంచి ఒక దూత వచ్చి చెప్పినా సరే మీరు నమ్మవద్దు. ఒకవేళ ఎవరైనా అలా చెబితే అతడు శాపగ్రస్తుడవునుగాక. మేము ఇదివరకు మీకు చెప్పిన ప్రకారమును మరలా చెప్పుచున్నాను, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల మేమే కాదు, లేదా పరలోకము నుండి ఒక దూత వచ్చినా సరే, లేక మేమందరం కాక ఇంకెవడైనా వచ్చి వేరు వేరు సువార్త ఎవరైనా ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. ఇప్పుడు నేను మనుషుల దయను ఒకవేళ నేను మనుషుల దయ కోసం, మనుషుల మెప్పు కోసం నేను వేరు వేరు సువార్తలు నేను ఒకవేళ ప్రకటిస్తే ఇప్పుడు నేను మనుషుల దయను చూచుచున్నానా, దేవుని దయను చూచుచున్నానా? దేవుడైతే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఒక క్రమమైన సువార్తను ఇచ్చాడు. కానీ నేనే వెళ్ళి అది కాకుండా మనుషుల దయ కోసము వేరు వేరు సువార్తలు చెప్తే నేను శాపగ్రస్తుడైపోతాను. అందుకనే మనుషుల దయను చూచుచున్నానా,
దేవుని దయ సంపాదించుకొని జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు గోరుచున్నానా? మనుషులను సంతోష పెట్టడం కోసమే, మనుషుల మెప్పు కోసం, మనుషుల్ని ఒప్పించటం కోసం, వాళ్ళని సంతోష పెట్టడం కోసమే నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. మనుషులను సంతోషపెట్టే విధముగా, మనుషుల మెప్పుల కోసము, మనుషుల పొగడతల కోసము, లేదా మనుషుల కోసం ఏదో ఇంకా రకరకాలుగా ఒకవేళ నేను సువార్తను ప్రకటించినట్లయితే నేను దేవునికి దాసుడను కాకపోదును. దే మనుషులను సంతోషపెట్టే విధముగా సువార్తను ప్రకటిస్తే దేవుని దాసుడను నేను దేవుని దాసుడుగా నేను ఉండలేను, కాకపోదును అనేసని ఇక్కడ చెప్తూ ఉంటున్నారు. అదేవిధంగా సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. నేను ప్రకటించే సువార్త మనుషుల యోచన అయినది కాదు. మనుషుల యోచన ప్రకారమైనది, మనుషుల చిత్త ప్రకారమైనది, మనుషుల ఆలోచన ప్రకారమైనది, మనుషుల యొక్క సొంత జ్ఞానంతో జ్ఞాన ప్రకారమైనది కాదని నేను మీకు తెలియజేయుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు. మనుషులు ఇస్తే సువార్తను నేను పొందలేదు. మనుషుల వల్ల నేను పొందలేదు. మనుషులు ఇచ్చిన సువార్తను కాదు నేను ప్రకటించేది. ఎందుకంటే నాకెవ్వడు కూడా దానిని బోధించలేదు. సువార్తను ప్రకటించటము నాకెవ్వరు కూడా, ఏ మనుషుడు కూడా నాకు బోధించలేదు. నేను ఎక్కడా కూడా నేర్చుకొనలేదు. ఇది మనుషులకు సంబంధించినది కాదు. ఇది దేవుని నుంచి నేను పొందుకొని ఉన్నాను కనుక, దేవుని యొక్క ఆత్మచేత నేను పొందుకొని ఉన్నాను కనుక ఇది దేవుని యొక్క సువార్త. మనము మనుషుల మెప్పులు, మనుషుల యోచనలు, మనుషుల కోరికలు, మనుషుల ఆలోచనల ప్రకారము దేవుని యొక్క సువార్తని మార్చకూడదు. ఒకవేళ ఎవరైనా అలా మార్చినట్లయితే అతడు శాపగ్రస్తుడవుతారని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14 అండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 37వ వచనంలో మనం చూసినట్లయితే, ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొని ఎడల నేను మీకు వ్రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఇక్కడ చూసినట్లయితే ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొనిన ఎడల, ఒకవేళ ఎవరైనా వచ్చి నేనే ప్రవక్తలు అలనాడు ప్రవక్తలు ఉన్నారు కదా, ఇప్పుడున్నారు ఆ ప్రవక్తలు ఎప్పుడున్నారు? పాత నిబంధనల కాలంలో ఉన్నారు ప్రవక్తలు. కానీ ఇప్పుడు ప్రవక్తలంట. ఎవడైనా తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధి అయినను అంటే ఇప్పుడు నేను ఆత్మను పొందుకున్నాను, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చింది. కొందరు అనుకుంటారంట నేను ప్రవక్తని అని చెప్పుకుంటున్నారంట. ప్రవక్తలు పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు రాకముందు ప్రవక్తలు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు తన యొక్క దూతలను పంపించి ఆయా ప్రవక్తలతో మాట్లాడించి ఆ ప్రవక్తల ద్వారా అనేక విషయాలు తెలియజేశారు. అందుకు ప్రవక్తలు వాడబడ్డారు. అలనాడు ఉన్నారు ప్రవక్తలు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ప్రవక్తలు లేరు. అందుకనే ఇప్పుడు ఈ కాలంలో కొందరు నేను ప్రవక్తనే అని చెప్పుకుంటున్నారు. అది నమ్మవద్దు. ఈ రోజుల్లో ప్రవక్తలు ఎవరూ లేరు. అదేవిధంగా ఇంకొకడు ఆత్మ సంబంధినని అయినను, ఆత్మ సంబంధి అంటే ఆత్మ ఎవరి మీదకి వచ్చిందో అపోస్తులుల మీదకి మాత్రమే పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ వస్తుందంట, వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వస్తుందంట. వాళ్ళు ఏమేమో మాట్లాడతారంట, వాళ్ళు ఏమేమో చేస్తారంట, ఏమేమో గంతులేస్తారంట, ఏమేమో భాషలు మాట్లాడతారంట, ఏమేంటో డ్యాన్సులు వేస్తారంట, ఎలాగో చేస్తారంట.
కానీ పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నది ఎవరంటే కేవలం అపోస్తులు మాత్రమే. మిగిలిన వారికి యొక్క పరిశుద్ధాత్మ శక్తి అనేది మిగిలిన వారు పొందుకోలా. మిగిలిన వారికి రక్షింపబడిన బాప్తీసం తీసుకొని వారందరికి కూడా పరిశుద్ధాత్మ అనే వరము, ఆ యొక్క వరం ఇవ్వబడింది అంతే. కానీ శక్తిని పొందుకోలా. శక్తిని పొందుకున్నదల్లా ఆ యొక్క అపోస్తులు మాత్రమే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. అందుకనే ఇప్పుడు ఈ కాలంలో ఎవరైనాను ఆత్మను, నేను ఆత్మ సంబంధిని అనే అయినను, అంటే ఆ శక్తిని పొందుకున్నానని అయినను తలంచుకొనిన ఎడల, నేను మీకు రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలను అని అతడు దృఢముగా తెలుసుకొనవలెననెను. ఇప్పుడు ఈ మాటలన్నీ నేను ఎవరు చెబుతున్నారు? దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలనే నేను చెప్పుతున్నానని ప్రతి ఒక్కడు కూడా దృఢముగా తెలుసుకొనవలెను. ఏంటది దృఢముగా తెలుసుకునేది? ప్రవక్తలు ఈ కాలములో లేరు. పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు ప్రవక్తలతో పని లేదు. అదేవిధంగా అపోస్తులకు మాత్రమే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఇప్పుడు మనమందరము రక్షింపబడిన వారందరము పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటున్నాము. ఈ మాటలన్నీ కూడా దేవుడు నాకు ప్రభువు యొక్క ఆజ్ఞలని నేను దృఢముగా మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయాలు మీరు తెలుసుకోండి. ప్రవక్తలు ఆత్మ శక్తిని పొందుకున్న వాళ్ళు ఇప్పుడు లేరు. ఈ మాటలు నా మాటలు కాదు, ఇది దేవుని నుండి వచ్చిన మాటలే అని మీరు దృఢముగా తెలుసుకొనవలెను అనేసనని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాయిచూ ఉంటున్నారు. అదేవిధముగా 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ హేతువు చేత మీరు దేనిని గూర్చి వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషులు వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇక్కడ ఏమంటున్నారంటే భక్తులు, ఆ హేతువు చేత, ఏ హేతువు చేత? ప్రవక్తలు ఆది కాలంలో అంతకుముందు ఉన్నారు, ధర్మశాస్త్ర కాలంలో, ఇప్పుడు కాదని మీరు తెలుసుకున్నారు. మీరు దేవుని గూర్చి వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, దేవుని యొక్క వర్తమాన వాక్యము అంటే ప్రవక్తలు వారు ప్రవచించారు. ఆ ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రవక్తల యొక్క ప్రవచనాలను ఈ యొక్క అపోస్తులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు, వీరి ద్వారా, ఈ యొక్క అపోస్తుల ద్వారా వర్తమాన వాక్యములను మనము అంగీకరించినప్పుడు, ఇప్పుడున్న కాలములో మనము అపోస్తుల ద్వారా మనం అంగీకరించాలి. అపోస్తులు చెప్పిన మాటలే మనం అంగీకరించాలి. మనం అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక, ఇప్పుడు అపోస్తుల ద్వారానే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించాలి. అందుకనే మిగిలిన మనుషులు చెప్పిన ప్రకారం కానీ, మనుషుల యోచన ప్రకారమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మనము మనుషులు చెప్పిన మాటలు కాకుండా ఇది దేవుని మాటలు. ఎట్లాగా ఎవరు చెప్పారు దేవుని మాటలు? శిష్యులు చెప్పారు. ఎట్లా శిష్యులు చెప్పారు? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారై దేవుని యొక్క వాక్యమును అపోస్తులు ప్రకటించారు. దేవుని వాక్యమును వారు ప్రకటించిన వాక్యాన్ని మనం అంగీకరించితిమి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. ఇక్కడ చూసినట్లయితే ఆ విశ్వాసమే. ఏ విశ్వాసము? ఇదంతా ఒక క్రమం. అలనాడు తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఇచ్చాడు అధికారము.
కుమారుడికి ఇచ్చిన అధికారం ప్రకారమే కుమారుడు జరిగించాడు. ఆ తర్వాత కుమారుడు పరిశుద్ధాత్మకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మకు తండ్రి కుమారుడు చెప్పిన ప్రకారమే పరిశుద్ధాత్ముడు జరిగించాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు ఆ యొక్క అపోస్తులుల మీదకి ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఆ శక్తిని అనుగ్రహించారు అపోస్తులులకి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు గనుకనే ఆ యొక్క వాక్యాలన్నీ ఒక క్రమం పద్ధతిలో దేవుడు ప్రకటించిన విధం, దేవుడు చెప్పిన విధముగా, దేవుని చెప్పిన క్రీస్తు వారు చెప్పిన విధముగా, పరిశుద్ధాత్ముడు సహకరించిన విధముగా ఉన్నది ఉన్నట్టుగా అట్టి అపోస్తులు వారు ఆ యొక్క సువార్తను ప్రకటించారు. మనము నేడు అపోస్తులు చెప్పిన యొక్క వాక్యం ప్రకారము అపోస్తుల బోధ యందు మనం నడుచుకోవాలి తప్ప మనం ఇష్టానుసారంగా మనం ఏది పడితే అది సువార్తను ప్రకటించకూడదు. ఏది పడితే అది మనం చెప్పటానికి వీలు లేదు. అపోస్తులను తిరస్కరించిన వారు క్రీస్తును దేవునిని కూడా తిరస్కరించిన వారు అవుతారంట. అప్పుడు గనక క్రీస్తు మాట తిరస్కరించినట్లయితే తండ్రిని తిరస్కరించిన వారైనట్టు ఉంటారు. అదే విధంగా క్రీస్తు మాటని తిరస్కరిస్తే పరిశుద్ధాత్మను తిరస్కరించిన వారని అయినట్లుగా ఉంటారు. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ యొక్క అపోస్తులు చెప్పిన మాటను గనక మనం తిరస్కరించినట్లయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురి మాటలను కూడా మనం తిరస్కరించిన వారం అవుతామంట. ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం చూద్దామండి. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలమును పొందుదురు. నీతిమంతుని చేర్చుకొనివాడు నీతిమంతుని ఫలము పొందుదురు. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు ఇచ్చిన మాత్రాన శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలమును పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే మమ్మును చేర్చుకొని వారు ఎవరంటున్నారు? ఇక్కడ శిష్యులు అంటున్నారు. మమ్ములను ఎవరైతే చేర్చుకుంటారో మమ్ములు చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొనును, మిమ్మును చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొనును. ఎవరిని? యేసు ప్రభు వారు శిష్యులతో అంటున్నారు. మిమ్ములను అంటే శిష్యులను ఎవరైతే చేర్చుకుంటారో వారు క్రీస్తును చేర్చుకున్నట్లే. క్రీస్తుని ఎవరైతే చేర్చుకుంటారో క్రీస్తును పంపిన తండ్రిని చేర్చుకున్నట్లే అనేసని చెప్తూ ఉంటున్నారు ఇక్కడ. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఆ తర్వాత అపోస్తులు, అంతవరకే. అంతేకాని అపోస్తులు పొందుకొనిన విధముగా మరి ఇంకెవరికి కూడా అలాంటి అధికారము లేదు. ఇంకా లూకాసు వార్త 10వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం చూసినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించుననెను. అక్కడేమంటున్నారంటే మత్తయి సువార్తలో మిమ్మును ఎవరైతే చేర్చుకుంటారో అంటే ఎవరిని? శిష్యులను అంటే అపోస్తులను ఎవరైతే చేర్చుకుంటారో వారు క్రీస్తును చేర్చుకున్నట్టే. క్రీస్తును చేర్చుకున్న వారు తండ్రిని చేర్చుకున్నట్లే అని ప్రభువారు అక్కడ చెప్పుతూ ఉంటున్నారు. ఇక్కడ లూకాసు వార్తలు ఏమంటున్నారంటే మీ మాట వినువాడు నా మాట విన్నట్టే, మిమ్మును నిరాకరించిన వాడు నన్ను నిరాకరించును.
నన్ను నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును. ఎవరైతే మిమ్ముల్ని మీ మాట వింటారో, ఎవరి మాట? అపోస్తులుల మాట. ఎవరైతే అపోస్తులుల మాట వింటారో వారు యేసుక్రీస్తు వారి మాట విన్నట్టే. యేసుక్రీస్తు వారి మాట ఎవరైతే వింటారో తండ్రి అయిన దేవుని మాట విన్నట్టే. అంటే ఈ విధముగా తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఆ తర్వాత అపోస్తులులు. అపోస్తులుల మాట మనం వినాలి. అపోస్తులు ఏవైతే బోధించారో అవి మాత్రమే మనం బోధించాలి. అపోస్తులు ఏవైతే ప్రకటించారో అవి మాత్రమే మనం ప్రకటించాలి తప్ప మన సొంత ఆలోచనలతో ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బైబిల్లో ప్రవక్తలు ఉన్నారు కదా అని ప్రవక్తలను పెట్టుకోవటం, ప్రవక్తలాగా చేయటం, బైబిల్లో లేకపోతే అపోస్తులు ఉన్నారు కదా అపోస్తుల్లాగా వీళ్ళు ప్రకటించటం, ఏదేదో చేయటం, బైబిల్లో ఇంకెవరెవరో ఉన్నారు కదా అని ఇంకేదేదో చేయటం. అలాగని కాదు. ప్రవక్తల కాలం వేరు, అపోస్తులు యేసుక్రీస్తు వారి కాలం వేరు, అపోస్తులుల కాలం వేరు. ఈ విధంగా ఇవన్నీ ఏవి తెలుసుకోకుండా ఇష్టానుసారముగా సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. ఆ సువార్త ఏంటో కూడా తెలియదు. దేవుని యొక్క వాక్యం అంటే ఏంటో కూడా తెలియదు. ఏంటేంటో ప్రకటిస్తూ ఉంటారు. అదేవిధంగా 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. చూడండి, అక్కడ ఏమంటున్నారంటే, మిమ్మల్ని చేర్చుకుని వారు నన్ను చేర్చుకున్నట్టే నన్ను నా తండ్రిని కూడా చేర్చుకున్నట్టే. మీ మాట వినినవాడు నా మాట విన్నట్టే తండ్రి మాట విన్నట్టే అనేసని ప్రభువారు అంటున్నారు ఇక్కడ. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షించువాడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు. ఉపేక్షింపువాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ఒకవేళ ఎవరైనా ఉపేక్షిస్తే మనుషుని కాదు, అంటే నిన్ను కాదు. ఇప్పుడు అపోస్తులు వెళ్తున్నారు కదా, అపోస్తులు దేవుని పేరట ఆ యొక్క సువార్తను ప్రకటిస్తానికి వెళుతూ ఉంటున్నారు కదా. ఆ యొక్క అపోస్తులను గనక మనం ఉపేక్షిస్తే, అపోస్తులను గనక మనం వేరే విధముగా చూస్తే మనం ఉపేక్షించేది వాళ్ళని కాదంట. ఉపేక్షించేది వాళ్ళని కాదంట. మనము ఎవరిని ఉపేక్షిస్తున్నాము? పరిశుద్ధాత్మను ఉపేక్షిస్తున్నామంట. దేవునిని మనం ఉపేక్షించిన వారం అవుతామంట. అందుకనే యొక్క సర్వాధికారములు ఈ యొక్క దేవుని యొక్క సువార్తను ప్రకటించే అధికారము ఎవరికి ఇచ్చాడు? శిష్యులకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. శిష్యులకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనాలు చూద్దామండి. ఆఖరిగా, మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మరలా చెబుతూ ఉంటున్నారు. మేమిది వరకు చెప్పిన ప్రకారమును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. అపోస్తులు చెప్పిన సువార్తను మాత్రమే మనమందరము సువార్తను ప్రకటించాలి. వారు చెప్పిన సువార్తను మాత్రమే మనం ప్రకటించాలి తప్ప ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు సొంత ఊహలతో, సొంత ఆలోచనలతో ఇష్టానురాజ్యముగా సువార్తలు ప్రకటించటం, ఏది పడితే అది ప్రకటించటం, మనుషుల మెప్పు కోసం సువార్తను ప్రకటించటం,
మనుషుల మెప్పు కోసం, వాళ్ళ యొక్క పొగడతల కోసం సువార్తను ప్రకటించటం. ఏంటేంటో, ఏంటేంటో రకరకాల సువార్తలు మనం ఇప్పుడు వింటూ ఉంటున్నాం. అపోస్తలుల బోధ, అపోస్తలుల సువార్త అపోస్తలు ఏం బోధించారు? యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్న కాలములో ఆయన ఎన్నెన్నో విషయాలు భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో సంఘటనలన్నిటినీ ఆ యొక్క శిష్యులకు బోధించాడు. ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ విషయాలన్నిటినీ శిష్యులకు చక్కగా అర్థమయ్యేలాగా వివరించారు. ఆ పరిశుద్ధాత్ముడు వివరించటమే కాకుండా వారికి శక్తిని అనుగ్రహించాడు. అవన్నిటిని కూడా ప్రకటించటానికి, ఉన్నవి ఉన్నట్టుగా సత్యవాక్యాన్ని ప్రకటించటానికి శక్తినిచ్చాడు పరిశుద్ధాత్ముడు. ఆ విధముగా వారు సువార్తను ప్రకటించారు. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వాళ్ళు పొందుకున్నారు, సువార్తను ప్రకటించారు. అదే సువార్తను నేడు మనము వారు ప్రకటించిన సువార్తను మాత్రమే మనం ప్రకటించాలి తప్ప, ఎవరికి వచ్చినట్లుగా వాళ్ళు, ఎవరికి నోటికి వచ్చినట్లుగా వాళ్ళు సువార్తని ప్రకటించినట్లయితే వారు శాపగ్రస్తులు అవుతారంట. సువార్తను ప్రకటించడం అంటే ఆషామాషా కాదు. సువార్తను ప్రకటించడం అంటే ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదు. వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా మనం తెలుసుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి. లేని ఎడల మనము శాపగ్రస్తులు అవుతామా అంట. దేవుని దాసులారా, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించండి. దేవుని యొక్క తండ్రి అయిన దేవుని నుండి పొందుకున్న, తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను కుమారుని యొక్క ఆజ్ఞలను పరిశుద్ధాత్మ శిష్యులకు అప్పగించి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా శిష్యులు ప్రకటించిన సత్య సువార్తను మాత్రమే మనం అందరం ప్రకటించాలి. అప్పుడే మనము నిండైన దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాము. దేవుని యొక్క శాశ్వతమైన రాజ్యములో మనము కూడా వారసులం అవుతాము. లేని ఎడల శాపగ్రస్తులం అవుతామని తెలుసుకొని దేవుని వాక్యాన్ని సరిగా గ్రహించి సరి అయిన సువార్తను ప్రకటించవలసినదిగా ప్రభువు పేరట ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తూ కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.